ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూజెస్ పోక్సో ప్రత్యేకంగా ఒక చట్టం చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ప్రత్యేకంగా పిల్లల కోసం కానీ స్త్రీల కోసం కానీ చట్టాలను తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతి దేశం పైన ఉంది. దాంట్లో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి జెండర్ న్యూట్రల్గా లేవు. మగపిల్లలు కూడా ఈ యాక్ట్ వల్ల ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్ళ హక్కులను పరిరక్షించడానికి జెండర్ న్యూట్రల్ యాక్ట్. ఒక సర్టిఫికెట్ 17 ఏళ్ళు అని చెప్తుంది, ఇంకో చోట 15 ఏళ్ళు అని చెప్తుంది. దేన్ని నిర్ధారించుకోవాలి? ఏజే యాక్ట్లో కూడా 94 సెక్షన్ ప్రకారంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అంటే 10th క్లాస్. మన దేశం కూడా యునైటెడ్ నేషన్స్ దాంట్లో ఒక సిగ్నేటరీ కాబట్టి పిల్లల పరిరక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పోక్సో చట్టంలో 90% కేసెస్ ఫెయిల్ అయిపోతారు. కుంభమేళాలో మొనాలిసా పెళ్లి చేసుకున్నప్పటికీ కన్సెంట్ ఉన్నప్పటికీ ఎగ్జాక్ట్లీ మైనర్ అని చెప్పి పోక్సో కేసు. అది వ్యాలిడ్ కన్సెంట్ కాదు. పోక్సో చట్ట ప్రకారంగా వాళ్ళు నేరం చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఈ చట్టం మిస్యూజ్ అవుతుంది. దానికి చెన్నై కోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఉంది, 2021 జడ్జిమెంట్. అడోలసెంట్ లవ్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ చైల్డ్ అబ్యూస్. ఒక సైడ్ బాయ్ సైడ్ హనీ ట్రాప్ అంటారు, గర్ల్ సైడ్ పోక్సో అంటారు. ఇట్లాంటివి జరిగినప్పుడు ఎలా? చట్టం తెలియకపోయినంత మాత్రాన నేరం కాదు అనడానికి అవకాశం లేదు కదా. అంటే మనం ఇది చెప్పడానికి బాగుండకపోవచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. అంటే లవ్ అనేది బ్లైండ్ కాబట్టి ఈ చట్ట ప్రకారంగా నేరం అవుతుందా కాదంటే అది ఖచ్చితంగా నేరం అవుతుంది. మినిమం పనిష్మెంట్ 10 సంవత్సరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.